హలో గైస్ అందరికీ. సో నేను రీసెంట్గా ఒక వీడియో అయితే పెట్టాను కదా ఎల్ఎంఏక్యూ ఇంటర్వ్యూ అప్డేట్ గురించి. సో అందరూ కమెంట్స్లో ఏమడుగుతున్నారంటే ఈరోజు నేనైతే ఒక డీటెయిల్గా చెప్తాను ఆ రోల్ ఏంటి, ఆ రెస్పాన్సిబిలిటీస్, ఇంటర్వ్యూ తర్వాత ఎలా, అసెస్మెంట్ తర్వాత ఎలా ఉంటుంది ప్రాసెస్, అసెస్మెంట్ అయిన తర్వాత ఎన్ని రోజులకి మెయిల్ అయితే వస్తుంది, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటి, ఇంటర్వ్యూ తర్వాత మనకు సెలెక్ట్ అయితే ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి నేను మొత్తం డీటెయిల్గా చెప్తాను. సో నేనైతే బెంగళూరు లొకేషన్కి ఎగ్జామ్ రాశాను, సెలెక్ట్ అయ్యాను. వితిన్ 7 days ఆర్ 10 daysలో నాకు అయితే ఇంటర్వ్యూ మెయిల్ వచ్చింది. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. సో ఇంటర్వ్యూలో 2 rounds ఉన్నాయి, 2 rounds అటెండ్ అయ్యాను. ఇంకా కొంతమంది అడుగుతున్నారు ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడిగావు మేనేజర్ని అని చెప్పి. నేను అవన్నీ నేను వీడియోలో అటాచ్ చేసి పెడతాను. సో మీరైతే ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ ఇంటర్వ్యూకి. సో అదైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది అది. దాని తర్వాత ఏంటంటే ఇంటర్వ్యూ 2 rounds తర్వాత మనకు నెక్స్ట్ అప్డేట్ ఏంటి అని చెప్పేసి, ఐదర్ సెలెక్ట్ అయినారా రిజెక్ట్ అయ్యారా అని చెప్పేసి ఆ ఇంటర్వ్యూలో ఎలా తెలుస్తుంది ఏంటి అని చెప్పేసి నేను ఈ వీడియోలోని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో చాలామంది ఈ ఎల్ఎంఏక్యూ రోల్ కానీ వేరే రోల్స్ కూడా రాసే ఉన్నారు అమెజాన్ నుంచి. సో వాళ్ళకైతే ఇంకా ఇంటర్వ్యూ అప్డేట్ రాలేదు, ఇంకా అసెస్మెంట్ క్లియర్ అయిందని కొంతమందికి అయితే రాలేదు. ఇంకొంతమందికి అసెస్మెంట్ క్లియర్ అయింది, మాకు మాకు షెడ్యూలింగ్ టీం నుంచి రెస్పాన్స్ ఏం రాలేదు అని చెప్పి అనుకుంటున్నారు. సో ఒక ఎగ్జామ్ రాసేసి ఒక రోల్కి అప్లై చేసి ఒక ఎగ్జామ్ రాసేసి దానికోసమే వెయిట్ చేయకండి, ఓకేనా. సో నేనైతే 3-4 yearsగా రాస్తున్నాను ఈ అమెజాన్ ఎగ్జామ్. నాకు ఇది సెకండ్ ఇంటర్వ్యూ అనమాట. సో నేను ఇప్పుడు నాకు చాలా మెయిల్స్ వచ్చాయి, నేను ఇంటర్వ్యూ ఇది అసెస్మెంట్ క్లియర్ చేశానని చెప్పి చాలా మెయిల్స్ వచ్చాయి చాలా రోల్స్కి. ట్రాన్స్పోర్టేషన్ అంటే అసోసియేట్, ఎంఎల్ ఆపరేషన్స్ అండ్ క్యూఏ అసోసియేట్, చాలా రోల్స్ నేను ఎప్పటి నుంచో 2-3 years 4 years నుంచి రాస్తున్నాను. 2021 నుంచి రాస్తున్నాను. నాకు ఒక్కసారి అయితే ఇన్ పర్సన్ చెన్నైకి ఇంటర్వ్యూకి రమ్మన్నారు. సో అది పోయిందనమాట, అందరికీ పోయింది అది. సో యాక్చువల్లీ ఏంటంటే నేను ఇంటర్వ్యూ ఇచ్చాను కదా, నేను అప్లై చేయకుండా అయితే ఉండలేదు, దాన్ని నమ్ముకొని మళ్ళీ కీప్ ఆన్ అప్లయింగ్ అనమాట. నాకు ఎక్కడైతే ఆ రోల్ కనపడిందో ఆ జాబ్ డిస్క్రిప్షన్కి నా రెజ్యూమ్కి మ్యాచ్ అవుతుంది అని చెప్తే అది నేను ఖచ్చితంగా అప్లై చేసుకుంటాను. ఖచ్చితంగా ఆ ఎగ్జామ్ అయితే నేను అటెండ్ అవుతాను, నాకు ఎగ్జామ్ వచ్చిందంటే ఖచ్చితంగా. సో ఏంటంటే ఒకే రోల్ని నమ్ముకోవద్దండి, మల్టిపుల్ రోల్స్ ఉన్నాయి, మల్టిపుల్ రోల్స్కి రాయండి, అటెంప్ట్ చేయండి, అది వస్తుందో రాదో మళ్ళా. సో అది గుడ్డిగా ఒకదాన్నే రాసేసి ఒకదాన్నే నమ్ముకోవద్దండి. సో యాక్చువల్గా అమెజాన్ ప్రాసెస్ చాలా లేట్ ఉంటుంది, మనలాగా లక్షల మంది రాస్తూ ఉంటారు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఎంతమంది రాస్తున్నారు, ఎంతమంది రిజెక్ట్ అవుతున్నారు, ఎంతమంది ఇంటర్వ్యూ వరకు వెళ్తున్నారు అని చెప్పేసి. సో ఏంటంటే నేను చెప్పింది అది ఫాలో అవ్వండి. మీకు ఏ రోల్ కనిపిస్తే ఆ రోల్ రాసేయండి. సో బ్యాచిలర్ డిగ్రీ, మీకు బీటెక్ అవన్నీ మీకు అప్లికబుల్ కాబట్టి మీకు ఏ రోల్ కనపడితే ఆ రోల్కి అప్లై చేసేయండి. ఎగ్జామ్ వచ్చిందంటే రాసేయండి, ఓకేనా. రాసేసి దానికోసం నమ్ముకోవద్దండి, మెయిల్స్ చెక్ చేస్తూ ఉండండి, ఖచ్చితంగా వస్తుంది. సో మీకు రిగ్రెట్ మెయిల్ వచ్చిందంటే వదిలేసేయండి. కొంతమంది ఏంటంటే రిగ్రెట్ మెయిల్ వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళకి ఇంకో ఏదో ఛాన్స్ వచ్చి సెకండ్ ఛాన్స్ ఏదో ఇచ్చినట్టు నేను వేరే వీడియోలో చూశాను. సో అదెంత మాత్రం నిజమైతే నాకు తెలియదు. సో మీరైతే కీప్ ఆన్ అప్లయింగ్, కీప్ ఆన్ రైటింగ్ ఎగ్జామ్స్. ఇఫ్ యూ గెట్ ఎనీ అసెస్మెంట్ లింక్స్, డోంట్ డిలే ఫర్ దట్ ఎగ్జామ్స్, ఓకేనా. ఇంకొంతమంది ఏంటంటే ఇంటర్వ్యూ అప్డేట్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. సో మీరు అసెస్మెంట్ రాసిన తర్వాత ఖచ్చితంగా అయితే ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇది మోస్ట్లీ నాకు తెలిసి ఇన్ పర్సనే పిలుస్తారు అమెజాన్. సో ఇంకొద్దిగా వాళ్ళకి ఖచ్చితంగా కావాలి అంటే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ పెడతారనమాట. సో ఎక్కువ బల్క్ హైరింగ్ అనేది ఉందంటే ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో నేను ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకి వెళ్ళాను, 2 rounds అయిపోయాయి, సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత నాకు ప్రాసెస్ జరిగింది. నాకు జూలై 6th అనమాట నాకు ఒక కనెక్ట్ అయ్యింది. వాళ్ళే కాల్ చేసి ఇట్లా ఒక కనెక్ట్ ఉంటుంది 1 PM to 2 PM. సో ఆ కాల్ జాయిన్ అవ్వండి, మాకు అది బేసిక్ ఆఫర్ లెటర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, సో శాలరీ బ్రేకేజ్ మొత్తం చెప్తాను, డిస్కస్ చేస్తామని చెప్పారు. సో మేమైతే జాయిన్ అయ్యాము కరెక్ట్గా 1కి జాయిన్ అయితే 1:15కి స్టార్ట్ అయింది కాల్. సో ఆమె 1:30 వరకు ఉన్నింది, 15 minutes జస్ట్ జరిగిందనమాట. ఆమె మొత్తం రోల్స్ ఏంటి, ఎప్పుడు జాయినింగ్ డేట్ ఉంటుంది, ఎప్పుడు మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా ఫిల్ చేయాలి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని చెప్పిందనమాట.
సో కొంతమంది చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి ఆ కాల్లోనే. సో కొంతమంది ఇప్పుడు 2025 పాస్డ్ అవుట్, 2026 పాస్ అవుట్ ఉండేవాళ్ళు, వాళ్ళకి ఇంకా కాన్వకేషన్ రాలేదు, వాళ్ళకి ఇంకా ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ రాలేదు, వాళ్ళకి ఇంకా బేసిక్ డాక్యుమెంట్స్ రాలేదు వాళ్ళ కాలేజెస్ నుంచి అని చెప్తే, సో లేదు ఆమె అయితే చెప్పిందనమాట, తేల్చి చెప్పింది ఇట్లా మాకైతే ఖచ్చితంగా డాక్యుమెంట్స్ కావాలి, మాకైతే ఇమీడియట్ జాయినింగ్ అన్నారు. సో మెయిన్ ఇక్కడ ఏంటంటే ఇమీడియట్ జాయినింగ్. సో వాళ్ళు హైరింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుందని అనిపిస్తుంది నాకు. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంతమంది వీలైతే అంతమందిని ఇమీడియట్ జాయినర్స్గా తీసుకుంటున్నారు వాళ్ళు. సో దీంట్లో మాత్రం ఎలాంటి డిలే లేదనమాట. సో నోటీస్ పీరియడ్ చేయాల్సిన వాళ్ళు 15 days, 20 days, ఇంకొంతమంది 60 days, ఇంకొంతమంది 90 days, 3 months. ఏంటంటే కొంతమంది ఆఫర్ లెటర్ రిలీజ్ చేయకుండా, కొంతమంది పర్సెప్షన్ ఏంటంటే ఆఫర్ లెటర్ లేకుండా వాళ్ళైతే రిజైన్ బెటర్ వాళ్ళ ప్రీవియస్ జాబ్. సో అదనమాట పాయింట్. సో వాళ్ళనైతే ఆమె చెప్పేసింది ఇదైతే ఇమీడియట్ జాయినర్స్కి మాత్రమే ఈ ఆపర్చునిటీ. సో సర్వింగ్ నోటీస్ పీరియడ్ వాళ్ళకి, వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే లేదు అన్నట్టు చెప్పేసింది. సో ఆ కాల్ ఒక జస్ట్ 15 minutes ఉన్నింది, 15 to 20 minutes ఉన్నింది మ్యాక్సిమం. దాని తర్వాత ఆమెకి ఏదో ఒక ఇంపార్టెంట్ కాల్ అప్డేట్ ఉంది, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని చెప్పేసి వెళ్ళిపోయింది ఆమె ఆ కాల్లో నుంచి. ఏదన్నా ఉంటే మాకు మెయిల్స్ రాయండి, సేమ్ ఆ మెయిల్ ఐడికి మెయిల్ రాయండి అని చెప్పింది. సో నేనైతే నా కన్సర్న్స్ ఏదైతే ఉన్నాయో, నాకైతే కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి జాయినింగ్ డేట్ గురించి. సో ఆ కన్సర్న్స్ అన్ని పెట్టి నేను మెయిల్ రాశాను. సో ఆమె నాకు నైట్ 9:30కి కాల్ చేశారు. నైట్ 9:30కి కాల్ చేసి ఏంటి ఇష్యూస్ ఏంటి అని చెప్పి హేమంత్ అని అడిగారు. నేనైతే చెప్పాను ఇట్లా ఉంది నా కన్సర్న్, నేను ఇట్లా ఇమీడియట్ జాయిన్ అయితే అవ్వలేను, నాకు ఇంకా కొంచెం టైం పడుతుంది, నేను మ్యాక్సిమం ఒక 30 to 40 days అని చెప్పాను. లైక్ ఏంటంటే ఆఫర్ లెటర్ చేతికి తీసుకున్నాక మనం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా. సో అని చెప్పాను. ఆమె అయితే ఇంపాసిబుల్ అని చెప్పేసింది. 40 days అయితే ఇంపాసిబుల్, కానీ నాకు 40 days కంటే ఎక్కువ పడుతుంది జాయిన్ అవ్వడానికి. 40 days అని చెప్పాను నేను. 40 daysకి అయితే కాదు అని చెప్పారు ఆమె. ఇదైతే ఇమీడియట్ జాయినర్స్ కోసమే చూస్తున్నాం మేము. ఇంకేదైనా రోల్స్ ఏమన్నా ఉన్నాయంటే నేను ఫ్యూచర్లో ఖచ్చితంగా చెప్తాను హేమంత్ అని చెప్పారు. సో నేనైతే అడిగా లైక్ శాలరీ బ్రేకేజ్ ఎంత ఇస్తున్నారు ఏంటి ఫ్రెషర్స్కి అంటే, ఫ్రెషర్స్కి అయితే 2.5 అన్నారు. ఎక్స్పీరియన్స్కి ఎలా అంటే, ఎక్స్పీరియన్స్కి అయితే మేము చెప్పలేము బేస్డ్ ఆన్ వాళ్ళ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బట్టి అనేసి అని చెప్పారు. సో నేను అడిగాను నా ఫీడ్బ్యాక్ ఎలా వచ్చింది అంటే, ఫీడ్బ్యాక్ అయితే ఫస్ట్ చెప్పాను మీరు 2 rounds బాగా వచ్చింది ఫీడ్బ్యాక్ అని చెప్పి. సో ఇఫ్ ఇన్ కేస్ నేను డాక్యుమెంట్స్తో అన్నీ రెడీగా లైక్ ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ పెట్టి డాక్యుమెంట్స్తో వెళ్తున్నాం కాబట్టి నాకు ఇంకా ప్రాసెస్ లేట్ అవుతుంది. సో ఇంకా పేపర్స్ ఏం పెట్టలేదు కాబట్టి, సో అందుకని చెప్పేసి ఆమె డిలే చేసింది. సో ఇప్పుడు నేను మెయిల్స్ రాస్తుంటే కూడా వాళ్ళు రిప్లై ఏమి ఇవ్వట్లేదు. ఆ కాల్లోనే ఆమెకు అర్థమైపోయింది నేను ఇమీడియట్ జాయిన్ అవ్వలేను అని చెప్పేసి. ఇప్పుడు నేను ఇప్పటికీ 2 mails రాశాను ఆమెకి, ఆమె ట్యాగ్ చేసి. ఆమె ఒక్క రిప్లై కూడా ఇవ్వలేదు. కాల్ చేశాను, రెస్పాండ్ అవ్వట్లేదు. అండ్ నాకు అర్థమైపోయింది వీళ్ళు ఇంకా డిలే చేస్తారు ఖచ్చితంగా, ఇమీడియట్ జాయినర్స్ కోసమే చూస్తున్నారు అని చెప్పేసి. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఆఫర్ లెటర్ రిలీజ్ అయినాక ఇప్పుడు మనం ఏదో చేస్తున్న కంపెనీలో దాని తర్వాత వెళ్ళి జాయిన్ అవ్వచ్చు కదా అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే, నాకు శాలరీ కూడా పెద్ద సాటిస్ఫాక్షన్ అనిపించలేదు ఇక్కడ. మరి 2.5 ఏంటంటే నా ఎక్స్పీరియన్స్తో నేను చూసుకుంటే అది నాకు మ్యాచ్ కాలేదని అనిపించింది. రోల్ అయితే మంచి నేను మంచి రోల్ కాబట్టి ఇంటర్వ్యూ ఇచ్చినాను, ఏదైతే అది అయింది అని చెప్పేసి. శాలరీ కోసం అయితే కాదు, నేను రోల్ కోసం ఆ పర్టికులర్ రోల్ కావాలి అని చెప్పేసి మాత్రమే నేను ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యాను, ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇదేంటి టైం పాస్కి అయితే వెళ్ళలేదు నేను ఆ రోల్కి. నాకు అమెజాన్ అనేది దాన్ని ఏమంటారు, నా డ్రీమ్ కంపెనీ అనమాట ఎప్పటి నుంచో. మంచి రోలు, మంచి కంపెనీ, మంచి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ఏంటంటే కొన్ని కారణాల వల్ల నేను ఇంకా ప్రొసీడ్ అవ్వలేకపోతున్నానేమో అనిపిస్తుంది. సో ఇప్పుడు వాళ్ళ నుంచి నాకేమైనా అప్డేట్ వచ్చిందంటే మాత్రం నేను ఖచ్చితంగా నా డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి నేను ఫిల్ చేస్తాను. నేను మొత్తం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా చేసుకుంటాను. ఇంకా వాళ్ళు ఫర్దర్గా వాళ్ళ నుంచి నాకైతే మెయిల్స్ కానీ, ఇప్పుడు జస్ట్ July 6th అయ్యింది, ఈరోజు July 8 అనుకుంటా. ఈరోజు July 8 కాబట్టి సో నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట వాళ్ళ రెస్పాన్స్ కోసం. ఖచ్చితంగా నేనైతే ఆన్బోర్డింగ్ ప్రాసెస్కి అయితే వాళ్ళు చెప్పారు, ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఉంటుంది జాయినింగ్ డేట్ లోపల, ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అయితే చేసుకోవాలి అని చెప్పేసి మ్యాండేటరీగా. అది కన్ఫర్మ్ అనమాట. నేను ఎందుకు వాళ్ళకి మెయిల్ వేసానంటే నాకు ఒక కన్ఫ్యూజన్ అయినా అనమాట. ఎక్కడంటే నేను ఇప్పుడు ఎక్స్పీరియన్సెస్ డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ అవేం లేవన్నమాట. నా దగ్గర పే స్లిప్లు అన్నీ ఉన్నాయన్నమాట.
పే స్లిప్లు అవన్నీ పెట్టాలి కదా, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అడుగుతున్నారు. ఆమె అయితే స్ట్రిక్ట్గా ఒక మాట అయితే చెప్పింది, ఎక్స్పీరియన్స్ వాళ్ళు డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్గా సబ్మిట్ చేయాలి, ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉండాలా. సో ఫర్దర్గా అదే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఒక్కొక్క స్టెప్ అన్లాక్ అవుతూ వెళ్తుందన్నమాట. సో ఇప్పుడు మన ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేస్తే ఒక సెక్షన్లో అది లాక్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకోటి లాక్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మన డిగ్రీ సర్టిఫికేట్స్ అన్నీ అయిపోయినాక మన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాదు, మనం ఏదైతే ఫస్ట్ ఆర్గనైజేషన్లో జాయిన్ అవుతాం కదా మన డిగ్రీ తర్వాత, సో ఆ డాక్యుమెంట్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. సో అట్లా ఒక్కొక్క బ్లాక్ అన్లాక్ అవుతూ ఉంటుందన్నమాట. అది ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అలా ఉంటుందన్నమాట వీళ్ళ దగ్గర. సో అన్ని కంపెనీలో అంతే. సో వీళ్ళు ఏంటంటే కొద్దిగా స్ట్రిక్ట్గా చెప్పారు, ఇట్లా మారుతూ ఉంటుంది, మీరు వన్స్ ఆన్బోర్డింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఏ డిలే అవ్వకూడదు, మాకు వెంటనే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆన్బోర్డింగ్ ప్రాసెస్ కూడా మేము హెల్ప్ చేస్తాం, మీకు ఏదైనా డాక్యుమెంట్స్ లేకపోతే మేము చూసుకుంటాము, మేము కొద్దిగా టైం అయితే ఇస్తాము అని చెప్పారు. సో నేనే తెలియకుండా ఆత్రంగా వాళ్ళకి మెయిల్ వేసేసి ఏం చెప్పాను. సో అది కూడా మెయిల్ వేయడం కూడా మంచిదే అనిపించింది నాకైతే. ఏమో చూద్దాం ఫర్దర్గా ఏమవుతుందో చూద్దాము. సో నాకు తెలిసి జూలై 9th వాళ్ళు చెప్పారు ఇట్లా జాయిన్ అవ్వాలి, ఇమ్మీడియట్ జాయిన్ అవ్వాలని. నాకు తెలిసి ఇంకా డిలే అవుతుంది. జూలై 9th అంటే మాకు మొన్నే సెలెక్ట్ అయినామని చెప్పి జూలై 4th 3rd చెప్పారు సెలెక్ట్ అయినామని చెప్పి. జూలై 9th ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఎవరికి అవ్వదు. ఇంకా సగం మందికి సర్టిఫికేట్లు రాలేదు, ప్రొవిజనల్స్ రాలేదు, కాన్వకేషన్స్ రాలేదు, అందరూ అప్లై చేసినారు. ఇంకా 20-25 days పడుతుందంట. ఈమెయితే ఈ హెచ్ఆర్ఎం ఏం చెప్పిందంటే, నాకు ఇట్లా పలానా పర్టికులర్ డేట్ అని అనుకున్నాం మేము, ఇమీడియట్ జాయినింగ్కి ఒక డేట్ అయితే ఫిక్స్ అయ్యింది. ఆ ఫిక్స్ అయిన డేట్ కూడా చెప్తాము, ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అంతా అయిపోయి నాకు ఆఫర్ లెటర్ ఎప్పుడు రిలీజ్ చేస్తాం, జాయినింగ్ డేట్ ఎప్పుడు ఇస్తాము అనేసి. సో అదన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే, నేను మొన్న చెప్పాను కదా మీకు ఒక వీడియోలో, ఒక అబ్బాయి వెస్ట్ బెంగాల్ అబ్బాయి చదువుకుంటూనే ఉన్నాడు ChatGPT చూసి అని చెప్పి, అతను కూడా సెలెక్ట్ అయ్యాడు. అతను కూడా నిన్న కెమెరా ఆన్ చేసుకొని మాట్లాడుతూ, తనకి ఏదో డౌట్ ఉంది, అదే సర్టిఫికేట్స్ గురించి డౌట్ ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇంకెవరు సెలెక్ట్ అయ్యారో అని చెప్పేసి నాకైతే వాళ్ళ ఫేసెస్ సరిగ్గా గుర్తులేదు. ఆ అబ్బాయి అయితే నా పక్కనే కూర్చున్నాడు, మేము ఇద్దరం బాగా మాట్లాడుకున్నాం కాబట్టి ఆ అబ్బాయి అతనిది నెంబర్ తీసుకోలేదు. నాకైతే ఐడియా లేదన్నమాట మేము సెలెక్ట్ అవుతామని చెప్పి నెక్స్ట్ ప్రాసెస్కి, అందుకని నెంబర్ తీసుకోలేదు. ఇంకోసారి ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్తే ఖచ్చితంగా పరిచయాలు పెంచుకోండి, నెంబర్లు తీసుకోండి, లింక్డ్ఇన్ వాళ్ళ ప్రొఫైల్స్ అన్నీ తీసుకోండి, మీకు పరిచయాలు పెంచుకోండి. మీకు ఏంటంటే ఈ ఇంటర్వ్యూ కాకపోతే ఇంకొక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు అప్డేట్ ఉంటే, ఎక్కడైనా అప్డేట్స్ ఉంటే చెప్తారు, అక్కడ మీరు వాకిన్ కానీ ఇంటర్వ్యూ కానీ అటెండ్ అవ్వచ్చు. సో కనెక్షన్స్ బిల్డ్ చేసుకొని చాలా ముఖ్యం అనమాట. ఇప్పుడు అతని నెంబర్ తీసుకుంటే నాకు ఇప్పుడు కరెంట్ ప్రాసెస్ ఏం జరుగుతుందని నాకు అర్థమై ఉండేది. సో ఇప్పుడు కరెంట్ ఏం జరుగుతుంది నాకు ఇప్పుడు, వాళ్ళకైతే వాళ్ళంతా ఫ్రెషర్సే, వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవుతున్నారైతే నాకు తెలియదు ఇప్పుడు. యాక్చువల్లీ డేట్ ఆఫ్ జాయినింగ్ అయితే దగ్గర ఉంది. అదే అతని నెంబర్ తీసుకొని తనతో నేను ఇంకా కొద్దిగా క్లోజ్ అయ్యింటేనేమో నేను ఇప్పుడు వేరే అతని నెంబర్ తీసుకున్నాను, అతను సెలెక్ట్ కాలేదు. అతను నాకు ఫోన్ చేశాడు ఇంటర్వ్యూ అయిన రోజు, ఏమైంది బ్రో అని చెప్పేసి. అతను ఫస్ట్ రౌండ్కి అయిపోయింది అనుకుంటా అతను. తర్వాత నాకు 2 days తర్వాత కాల్ చేశాడు, మేము ఇద్దరం మాట్లాడుకొని ఏమన్నా అప్డేట్స్ ఉంటే చెప్పండి బ్రో అని చెప్పేసి అన్నాడు. సో సరే బ్రో నేను చెప్తాను అని చెప్పేసి అన్నాను. అన్లక్కీ ఏంటంటే అతను సెలెక్ట్ కాలేదన్నమాట. నా పక్కన కూర్చున్న వెస్ట్ బెంగాల్ అతను సామ్రాట్ అనమాట తన పేరు, అతను సెలెక్ట్ అయిపోయాడు లక్కీగా. సో ఏంటంటే ఖచ్చితంగా అయితే అప్డేట్ అయితే వస్తుంది గైస్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి హైరింగ్ కావాలి అంటే మాత్రం చాలా ఫాస్ట్గా జరుగుతుంది. దానికి హైరింగ్ వద్దు అంటే ఇంకా మనుషులు ఉన్నారు, రీసోర్స్ ఉన్నారు అని చెప్పి వాళ్ళు రీసోర్స్ ఉండి వాళ్ళకి ప్రాసెస్ అంతా బాగా జరుగుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు కొంచెం డిలే చేస్తారు. మిగిలిన వాళ్ళకి ఖచ్చితంగా అసెస్మెంట్ రాసిన వాళ్ళు, అసెస్మెంట్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా 7 బిజినెస్ వర్కింగ్ డేస్లో అయితే మెయిల్ వస్తుంది. హైదరాబాద్ లొకేషన్ ఏమో తెలియదు కానీ బెంగళూరు లొకేషన్కి అయితే చాలా ఫాస్ట్గానే అనిపిస్తుంది నాకు ప్రాసెస్ జరుగుతున్నట్టుగా. సో వెయిట్ చేయండి. వేరే అప్లై హైర్ ప్రో అనేది ఉంటుంది కదా, హైర్ ప్రోలో ఇలానే వేరే రోల్స్ కూడా అప్లై చేయండి. చాలా రోల్స్ ఉన్నాయి, ఇంకా మంచి ప్యాకేజ్ ఇచ్చే రోల్స్ కూడా ఉన్నాయి దీంట్లోనే. నేను ఇంకా దీంతో ఆపను, నేను ఇంకా ట్రై చేస్తాను అప్లై చేయడానికి.
దేవుడు లైక్ మన చేతుల్లో ఏం లేదు వస్తుందా రాదా అని చెప్పేసి. సో ఇంకోటి ఏంటంటే గైస్, ఇంటర్వ్యూ అనమాట. ఇంటర్వ్యూలో ఎలా క్లియర్ చేయాలి రౌండ్స్ అనేది ఏంటంటే నాకు రీసెంట్గానే తెలిసింది. నేను ఇప్పుడు ఇచ్చి కూడా ఇంటర్వ్యూ చాలా మ్యాక్సిమం 1 year అయిపోతుంది. నేను ఇప్పుడు ఈ అమెజాన్ ఇంటర్వ్యూ ఇచ్చాను అనమాట. నాకైతే కాన్ఫిడెన్స్ అయితే ఫస్ట్ ఉన్నిందా లేదా, లైక్ మనం చెప్పగలుగుతామా లేదా అని అనుకున్నాను. బట్ నేనైతే సక్సెస్ఫుల్గా క్లియర్ చేశాను. మెయిన్ థింగ్ ఏంటంటే మన కాన్ఫిడెన్స్ అండ్ గైస్. సో ఇక్కడ ఏంటంటే అక్కడ పోయి ఒక్క రవ్వ భయపడినా కూడా మనం ప్రిపేర్ అయ్యింది కానీ మనం నేర్చుకుని చెప్పాలనుకునేది మొత్తం మర్చిపోతాం. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే భయపడొద్దండి. వాళ్ళెవరో మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు. సో ఇదే ఒక కాన్సెప్ట్ వెళ్ళండి. వాళ్ళు మనల్ని భయపిద్దామని కూర్చుంటారు ఇంటర్వ్యూలో. సో మీరు వాళ్ళని తిరిగి భయపించేటట్టుగా ఇంటర్వ్యూ ఇవ్వండి. సో అదే అన్నమాట. నేను ఒక 2-3 కంపెనీలు అదే గమనించినాను. ఏదో ఇంటర్వ్యూవర్లు వాళ్ళకి ఏదో అన్నీ తెలిసినట్టుగా ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని ఇట్ట ఉరిమురిని చూస్తూ ఉంటారు. లైక్ మనం చెప్పేటప్పుడు మన కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తూ ఉంటారు అనమాట వాళ్ళు. సో ఇవన్నీ ముందే ప్రిపేర్ అయ్యాలండి. సో అదనమాట లైక్ ఇప్పుడు వరకు. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా, ఏమన్నా మీకు లైక్ కన్సర్న్స్ ఉన్నా నాకైతే కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తున్నాను. ఇది చేసిన ప్రతి ఒక్కరికి వితిన్ 15 minutesలో 10 minutesలో రిప్లై ఇస్తున్నాను. ఒకవేళ చూసుకోకపోతే ఖచ్చితంగా ఆ థ్రెడ్కి వెళ్ళి నేనే వెళ్ళి వాళ్ళకి చెప్తున్నాను అనమాట. సో ఖచ్చితంగా డిలే అయితే అవుతుంది కొన్ని ప్రాసెస్లకి. LMAQ రోల్కి అయితే పర్టికులర్ బెంగళూరు లొకేషన్కి అయితే నాకైతే ఫాస్ట్గా జరుగుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, వితిన్ 7 daysకి అన్ని ప్రాసెస్లు అంతా జరుగుతూ వచ్చేసినాయని చెప్పేసి. సో ఇప్పుడైతే నేను జాయినింగ్ డేట్ కోసం నేను వాళ్ళు చెప్పిన జాయినింగ్ డేట్లో అవ్వలేను కాబట్టి నేను ఇంకా కామ్గా అయిపోయాను అనమాట. ఇంకా సో ఇప్పుడు ఆన్బోర్డింగ్ ప్రాసెస్కి అయితే నేను రెడీగా ఉన్నాను. బికాస్ నేను ఆఫర్ లెటర్ తీసుకోవడానికి, ఇంకా దేనికి కాదు. సో ఇదే అంతే గైస్. మీరేమన్నా మీకు డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అవన్నీ నేను ఇంకా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్.